మన దగ్గర హైదరాబాద్ యూనివర్సిటీలో రోహిత్ వేముల మనకు పెద్ద గుర్తు. దేశం మొత్తం అప్పుడు చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయి రోహిత్ వేముల ఆత్మహత్యకు వ్యతిరేకంగా. రోహిత్ వేములది ఈ వ్యవస్థ చేసిన హత్య. రోహిత్ వేముల లాంటి వాళ్ళు చాలా యూనివర్సిటీల్లో, చాలా కాలేజీల్లో చాలామంది చనిపోయారు. అనేక మంది ఇబ్బందుల పాలై చదువుకోలేక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు వ్యవసాయం కూలి పని చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే పేదవాళ్ళకి, దళితులకి, బీసీలకి, మైనార్టీలకి, మహిళలకి చదువు లేకుండా చేసే కుట్రలో భాగం ఇది. వీళ్ళు కూడా చదువుకుంటారా? అగ్రకులాలు బాపనోళ్ళం, మేము చాలా గొప్పోళ్ళం. లేదు అగ్రకులం ఇంకో రెడ్డో, ఇంకో వెలమో, ఇంకోటో నార్త్ ఇండియాలో ఇంకో కులం ఉండొచ్చు. మేము చాలా గొప్పోళ్ళం, మా ముందు మాకు సమానంగా కూర్చొని మాతో పాటు చదువుకోవడం, మాకంటే ఎక్కువ మార్కులు వస్తాయా? ఈ విధమైన అహంకారం, కులాహంకారము చాలామందిని వివక్షకు గురి చేసి అటు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మహిళలను, మైనార్టీలను చదువుకోకుండా చేశాయి, చావుల వైపు నెట్టేశాయి. ఈ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో యూజీసీ ఈ రూల్స్ తీసుకొచ్చింది. కాలేజీల్లో డిస్క్రిమినేషన్ అంటే వివక్ష ఉండకూడదు. వివక్ష ఉండడం వల్ల చాలామంది బలైపోతున్నారు. కాబట్టి ఈ డిస్క్రిమినేషన్ ఉండకూడదు. అంతకుముందు ఎస్సీ ఎస్టీల విషయంలో ఉండేవి చట్టాలు ఇప్పుడు బీసీల, ఓబీసీలకు కూడా ఈ రెగ్యులేషన్లో భాగం చేశారు. దాంతో ఇప్పుడు గొడవ స్టార్ట్ అయింది. 2012లోనే పాత రూల్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి. ఇప్పుడు కొత్తగా దాంట్లో ఓబీసీలను కూడా చేర్చారు. ఇందులో మతము, లింగము, జన్మస్థలము, వికలాంగత ఇట్లాంటి అన్ని జాతి వీటి ఆధారంగా వివక్ష చూపించకుండా వాళ్ళను కాపాడడం కోసం ఈ యూజీసీ ఈ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది అనేది గవర్నమెంట్ చెప్తున్నది.